ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి పాటించాలి. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు. నందికంది గ్రామ శివారులో హెరాయిన్‌లో ఉపయోగించే పాపీ స్ట్యూ పౌడర్ స్వాధీనం. మోతిమాత అమ్మవారి జాతరలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ. ఓటు వజ్రాయుధం లాంటిది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు. సమిష్టి సహకారంతో గ్రామాల అభివృద్ధి. పటాన్చెరు ఎమ్మెల్యే జీఎంఆర్. ముప్పై ఐదవ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సంగారెడ్డి ఎక్స్ రోడ్ వద్ద సంగారెడ్డి ట్రాఫిక్ సిబ్బంది, ఎల్ఎన్టీ సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించారు. గులాబీ పూలు, కరపత్రాలు ఇస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని సూచించారు. మద్యం తాగి బైక్ నడపడం, రాంగ్ రూట్లో వాహనాలను నడిపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. నిబంధనలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్ సిబ్బంది, ఎల్ఎన్టీ సిబ్బంది పాల్గొన్నారు. రఘురాం అసిస్టెంట్ కమిషనర్ ప్రాహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వారు తెలిపిన వివరాల ప్రకారం నిన్న అనగా జనవరి 24 నాడు సాయంత్రం 4:30 సదాశివపేట్ మండలం నందికంది గ్రామ శివారులో గల రామ్దేవ్ రాజస్థాన్ ధాబాలో శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా ధాబాలో సుమారు ₹1,00,000 విలువ గల హెరాయిన్ తయారీలో ఉపయోగించే పాపీ స్ట్యూ పౌడర్ అనే ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకొని మూల రామ్ మరియు జగ్జీవన్ రాజస్థాన్ కి చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఈ ముడి సరుకును రాజస్థాన్ నుండి తీసుకువచ్చి ధాబాకి వచ్చే వాళ్ళు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ పాపీ స్ట్యూ పౌడర్ మొత్తం 210 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. ఇది తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐ మోహన్ కుమార్, ఎస్ రమేష్ రెడ్డి, ఏ రజిత, ఎస్ఐలు విద్యానాథ్, అనిల్, హెచ్సిలు అలీం, గోపాల్, రామారావు, మల్లయ్య, అనిల్, సతీష్ పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడపల్లి మండలం ఉప్పర్పల్లి తాండాలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ శ్రీ మోతిమాత అమ్మవారి 29వ జాతర ఉత్సవాలను ఎంతో వైభవంగా, సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోతిమాత దీవెనలను ఆ ప్రాంత ప్రజలకు ఉండాలని ప్రార్థించారు. సేవాలాల్ మహారాజ్ బోధనలను మంత్రి కీర్తించారు. శ్రీ మోతిమాత అమ్మవారి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీ మోతిమాత ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేష్,
ఆలయ కమిటీ చైర్మన్ రామ్ శెట్టి చౌహాన్, గౌరవ అధ్యక్షులు దేవిదాస్ జాదవ్, జహీరాబాద్ జెడ్పీటీసీ సభ్యులు నాగు శెట్టి రాథోడ్, ఇప్పాలపల్లి సొసైటీ చైర్మన్ కిషన్ పవార్, స్థానిక సర్పంచ్ రాములు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసే ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాం కాబట్టి తప్పకుండా మనకు హామీ ఇచ్చినారు. వచ్చే 6 మాసాల లోపల ఖచ్చితంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే ప్రోగ్రాం తీసుకుంటామని చెప్పేసి మీకు అందరూ కూడా మనం చేస్తూ మోడీ మాత జాతరలను ఆహ్వానించడం అని అభినందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న పుదారి కుటుంబాలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ తల్లి జీవనంలో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ తల్లిని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ అదే గోరువాటి మాట్లాడాలి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ సమాజం పరిడిల్లాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రత్యేకంగా మిత్రుడు చంద్రశేఖరరావు చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణమే కానీ, తాగునీటి వ్యవస్థని కానీ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ సాయంలో మా మిత్రులు ఉన్నారు, అందరి పెద్ద మిత్రులు ఉన్నారు, మా చిచ్చా ఉన్నాడు, ఉజ్వల్ ఉన్నాడు, చంద్రశేఖరరావు ఉన్నారు, మా పాత మిత్రుడు సురేష్ శెట్టార్ గారు ఉన్నారు. వీరందరి సహకారంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఖచ్చితంగా సుగారులకు న్యాయం చేస్తుందని చెప్పేసి అమ్మవారి సాక్షిగా మీ అందరితో తెలియజేస్తూ మరొకసారి మోదీ మాత అమ్మవారి దీవుల శంకర్ లాంటి అందరూ నాయకుల పైన, ప్రజల పైన మా చంద్రుడు ఈ ఆలయ చంద్ర బాలవత్ ఎస్టీసీఎల్ చైర్మన్ మీ అందరూ కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు 14వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక తహసీల్దార్ పవన్ కుమార్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎం సురేఖ మరియు రాజేందర్, రెవెన్యూ బృందం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక అంగన్వాడీ టీచర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పవన్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్ వద్ద
శ్రీ 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 సద్గురు ఎల్లలింగ మహారాజ్, శ్రీ 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 షడాక్షరి శివయోగి సిద్ధ రామేశ్వర మహారాజ్ ఆశ్రమంలో ఈరోజు భక్తులు అందరూ కలిసి భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు స్థానిక గ్రామస్తులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ఓటర్లకు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల డప్పు, వాయిద్యాలు, చిందు, కళాకారుల వేషధారణలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. తదనంతరం 80 సంవత్సరాలు పైబడి ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్లకు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు నైతికంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. Very good morning, and also I congratulate all of you on National Voters Day. ఈసారి మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ నేషనల్ ఓటర్స్ డే లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం రీసెంట్ గానే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక కన్నుల పండుగగా చేసుకొని ఒక శాంతియుత వాతావరణంలో చేసుకున్నాము. ఓటర్ యొక్క ప్రత్యేకత, ఓటు హక్కు యొక్క విలువ గురించి మనము ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్ళాము. దాంతో పాటు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్నవి. కాబట్టి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా నడుస్తూ ఉంది. మన ఓటర్ జాబితా అన్నది రోల్ రివిజన్ నడుస్తూ ఉంది. కాబట్టి
18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా మీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలి. హిందువులు సంక్రాంతి, ఉగాది, దసరా జరుపుకుంటారు. ముస్లిమ్స్ రంజాన్, బక్రీద్ జరుపుకుంటారు. క్రైస్తవులు ఈస్టర్ పండుగ, క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ అన్ని మతాల వాళ్ళు సామూహికంగా జరుపుకునే పండుగ ఓటర్ల పండుగ. అది కుల మతాలకు భేదంగా దేశవ్యాప్తంగా ఈశాన్య భారతం నుంచి తూర్పు వరకు, ఉత్తర భారతం నుంచి పశ్చిమ వరకు, దక్షిణం వరకు అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు అన్ని విస్మరించి ఏకస్తులై వరుసలో నిలబడి ఒక ఉత్సాహంలో జరుపుకునేటటువంటి పండుగ ఓటర్ దినోత్సవం. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో 1,76,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగ జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పారిశ్రమాల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈరోజు రుద్రారం గ్రామంలో పటాన్చెరు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీరెడ్డి గారు, ముఖ్యంగా MSN మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ DE గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచి శుభదినం. ఈరోజు బుడగ జంగాల భవనం, అలాగే అంబేద్కర్ భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరందరి ఆధ్వర్యంలో ఇది 1,60,00,000 MSN వారు మొత్తము 1,76,00,000 తోటి ఈ 3 భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ పని ఉంది. దీనికి అతి త్వరలోనే CSR ఫండ్, మండల ఫండ్, ZP ఫండ్, ఏ ఫండ్ అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ మాటిస్తాను. ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేస్తూ, మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ, గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన నుంచి
గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిట అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నాననుకుంటే నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారము, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరు విస్మరించినా మనము అది కుంటుపడే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో గిట నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వంతో గిట అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు మంచి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామమే కాదు, ఈ మండలమే కాదు, నియోజకవర్గంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే గ్రిటీ నిన్ననే అది కలెక్టర్తో పర్మిషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. వారిని ఒప్పించి మెప్పించి రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి మన అంగన్వాడీ ప్రైమరీ హై స్కూల్ ఒక కార్పొరేట్ పాఠశాల రీతిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించబోతా ఉన్నాం. నిన్ననే పర్మిషన్, నిన్న పాండు సాయంత్రం తోలించి పాండుతో పర్మిషన్ తెప్పించిన మనం 2 రోజులు ఫాలోఅప్ చేసి దాన్ని 30 తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కార్మికుల పిల్లలు, కూలీల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, బీదవారి పిల్లలు అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకోలేని పరిస్థితిలో వాళ్ళందరికీ ఒక కార్పొరేట్ లెవెల్లో పాఠశాలకు పోవాలనే ఉత్సాహంతో పాఠశాలకు పోవడానికి వాళ్ళు అలా మనసు మళ్ళడానికి ఇటువంటి పాఠశాలలన్నీ నియోజకవర్గ స్థాయిలో ఇది ఒకటే కాదు, ఈ 10 సంవత్సరాల్లో 15-20 పాఠశాలలు కార్పొరేట్ లెవెల్లో కట్టడం జరిగింది.